నందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి నా దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యాహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ప్రార్థన చేసుకున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు. అంశం పాఠం పేరు: ఓ మనిషి, నువ్వు విశ్వాసివే అవిశ్వాసివే? ఓ మనిషి, నీవు విశ్వాసివే అవిశ్వాసివే? ఇదే పాఠం పేరు. బైబిల్ గ్రంథం అనేది ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ఎవరైనా సరే, చిన్నపిల్లలను చూడండి, చిన్న వయసులో నుంచి చిన్న వయసులో వాళ్ళకి ఏం చేస్తారు? అక్షరాలు నేర్పుతారు. అక్షర అభ్యాసం అంటే ముందు అంగన్వాడీ కాడి నుంచి, తర్వాత యూకేజీ, ఎల్కేజీ, ఇవన్నీ ఆ తర్వాత ఇవన్నీ నేర్పుతుంటారు. 1, 2 ABCDలు ఇవన్నీ నేర్పుతుంటారు. అలాగే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా, క్రైస్తవుడు ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని పరిశోధించాలి. అప్పుడే ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఇదిగో నువ్వు వాక్యం చదవకోకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, వాక్యాన్ని పరిశోధించకుండా నీకేం తెలుస్తుంది? ఒక సేవకుడు ఉన్నాడు అని అంటే వాక్యాన్ని ఏం చేయాలనంటే చదవాలి, ఎక్కువ బాగా చదవాలి, ధ్యానించాలి, పరిశోధించాలి. అలాగే ఒక విశ్వాసి కూడా వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, పరిశోధించాలి. అప్పుడే నీకు ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది. ఈ రోజున క్రైస్తవ స్త్రీలైనా పురుషులైనా వాక్యాన్ని చదవట, సేవకుడు వచ్చి చెబుతుండో వింటున్నారు, అయిపోతుంది. తర్వాత సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి అని అంటే వాక్యానుసారంగా ఉండే విధంగా లేవు. సేవకుడు ఉన్నప్పుడేమో అంతా దేవుడే అంటారు, సేవకుడు వెళ్ళిపోయిన తర్వాతే దేవుడు లేడు, ఏమీ లేవు అంటారు. ఎందుకనంటే వీళ్ళు చేసే క్రియలు కూడా ఎలా ఉంటాయి అని అంటే ప్రతి ఒక్కరి కూడా వాక్యానుసారంగా ఉండవు. ఎందుకనంటే వీళ్ళలో ఉన్న విధానం ఏమిటంటే, విశ్వాసం ఉందా, వీళ్ళలో అవిశ్వాసం ఉందా? ఆ విశ్వాసం ఉంటే హెబ్రీల రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాసుల జాబితాను గురించి ఉంటుంది. ఈ రోజున క్రైస్తవుల్లోనే చూడండి, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, క్రైస్తవుల్లోనే ఏముంటుందనంటే విశ్వాసం ఉండట్ల, అవిశ్వాసం ఉంటుంది. అవిశ్వాసం ఉండటం వలన ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా జరగట్లేదు. ఈ రోజున మనిషి చూడండి, దేవుడు ఎక్కడుండో, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇవన్నీ మాటల ప్రతి ఒక్క మాట కూడా దేవునికి లెక్క చెప్పాలి. ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు
యేసుక్రీస్తు ప్రభువారు ఏమట ఉండి ఎవరిని కూడా బైబిల్లో ఉన్నవారిని కానీ బయట ఉన్నవారిని కానీ ఎవరిని విమర్శించాలని కాదు, తోమా గారిని కానీ ఎవరిని కూడా కాదు. తోమా గారు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు అంట ఉండి ఆయన చేసిన అద్భుతాలు చూసి అవన్నీ చూసిన తోమా గారిలోనే ఏమొచ్చింది? అవిశ్వాసం వచ్చింది. మరి ఈ రోజున నువ్వు ఆయన నిత్యం ఎప్పుడు ఎమ్మటే ఉండవు. ఎవరు? తోమా గారు ఎప్పుడు ఎమ్మటే ఉండవు, యేసుక్రీస్తు ప్రభువారు ఎమ్మటే ఉన్నారు శిష్యులు. మరి ఈ రోజున నీ సహవాసం ఎంతసేపు అని అంటే, అసలు రోజు అంతట్లో దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావా? మరి ఇంకా నువ్వెలా విశ్వాసం కలిగి ఉంటావు దేవుని పట్ల? ఓ మనిషి, నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా? దేవుని పట్ల నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా అవిశ్వాసం కలిగి ఉన్నావా? తోమా గారు ఇక్కడ ఏం కలిగి ఉన్నారు అని అంటే, వారు అవిశ్వాసం కలిగి ఉన్నారు. ఒక వ్యక్తిలోని అవిశ్వాసం ఎప్పుడైతే వస్తుందో దేవుడు ఏం చేస్తారనంటే దాన్ని పోగొట్టడానికే చూస్తాడు. ఇక్కడ మనం మత్తయి గారి సువార్తలోకి వెళితే అక్కడ 1వ అధ్యాయంలోనే మరియమ్మ గారి భర్త యోసేపు గారు కనపడతారు. ఆయనలో ఏమొస్తుందంటే సందేహం వస్తుంది. ఈమె గర్భం ఎలా ధరించింది అనే అనుమానం, సందేహం ఇవన్నీ వస్తూ ఉంటాయి. వచ్చే సమయంలో దేవునికి ప్రతి ఒక్కడి కూడా తెలుసు. అప్పుడు ఆ స్వప్నమందు ఆయన నిద్రపోయే సమయంలోని దేవదూత రావటం, కలలోని ఆయనకు యోసేపు నువ్వు భయపడొద్దు, కలవరపడొద్దు, నువ్వు ఏ సందేహం పెట్టుకోవద్దు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలనని చెప్పినప్పుడు ఆయనలో ఉన్న సందేహం పోయింది. ఇక్కడ తోమా గారు ఇక్కడ ఏం కలిగి ఉన్నాడంటే, శిష్యులందరూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు, ఎప్పుడు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచినప్పుడు, తర్వాత శిష్యులు కనబడేటప్పుడు తోమా గారు ఉండరు అక్కడ లేనప్పుడు, ఆ తర్వాత మరలా తోమా గారు వచ్చినప్పుడు వాడు చెబుతారు, ఇదిగో ప్రభువారు ఇక్కడికి వచ్చారు, మేము చూసామంటే నేను నమ్మను. ఆయన వేళ్లల్లా నేను వేళ్లు పెట్టి, ఆయన గాయాలలో వేళ్లు పెట్టి చూస్తేనే నమ్ముతున్నాను. ప్రభువుకు తెలియదా? ఆమె అన్నమాట తెలియదా? తెలుసు. అప్పుడు ఆయనలో ఉన్న అవిశ్వాసం పోవాలని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అక్కడ చూసి చెబుతున్నారు. చూడండి, తర్వాత తోమాను చూసి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనిను. అవిశ్వాసిగా ఉండొద్దు తోమా. నువ్వు ఎలా ఉండాలి? విశ్వాసిగా ఉండు. ఈ రోజున మనిషి ఎలా మారిపోతున్నానంటే అవిశ్వాసిగా మారిపోతుండవు. దేవుడు మేలు చేసినప్పుడేమో దేవుడు ఉండవు, దేవుడు గొప్ప దేవుడు చూస్తుండవు, దేవుడు ఉండవు అని అంటాం. ఏదన్నా ఒక సమస్య గాని బాధ గాని వచ్చినప్పుడు ఎక్కడ ఉండ దేవుడు ఉంటే నాకెందుకు ఎలా జరిగింది అంటే దేవుడు లేడు అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు తల్లి గర్భం నుంచి నువ్వు ఎలా బయటకు వచ్చావు? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? గాలి నీకు కనపడుతుందా? గాలి పీల్చి నువ్వు బ్రతుకుతున్నావు. గాలిని కొనుక్కొని నువ్వు మనిషి బ్రతకాలంటే ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు కొనుక్కోలేవు గాలిని. కరోనా సమయాల్లోని గమనించండి, కరోనా సమయాల్లోని పెద్ద ఉన్నవారే కోటేశ్వరులే, ఎవరో హీరోలు కానీ లేకపోతే వీళ్ళందరూ డబ్బు ఉన్న వాళ్ళే గాలి దొరకక గాలి కొనుక్కున్నారు. చూసారండి? మరి డబ్బు ఉంది కానీ ఏమవసరమైంది? గాలి కొనుక్కోవాల్సి వచ్చింది. మరి ఈ రోజున నువ్వు కొనుక్కొని పిలవాలంటే చూసారా, దేవుడు నీకు మనందరికీ ఫ్రీగా గాలి ఇస్తాడు. ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడంట, యూరియన్ రాక అంటే పాస రాక హాస్పిటల్కి వెళ్ళాడంట. పాస రాక ఎక్కడ హాస్పిటల్కి వెళితే అతడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే డాక్టర్ గారికి ఆ ప్రాబ్లం చెబుతాడు. డాక్టర్ గారు టాబ్లెట్ ఇచ్చి ఇంజెక్షన్ చేసిన తర్వాత అతను బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత సరే డాక్టర్ గారు అని అంటుంటే, సరే ఏంటయ్యా ఇదిగో బిల్లు కట్టమని సీట్ బిల్లు వేసిస్తారంట 2000. వేసి ఇచ్చిన తర్వాత దేవా నీకు స్తోత్రం అండంట. ఇదేంటయ్యా, టాబ్లెట్ ఇచ్చింది నేను, ఇంజెక్షన్ చేసింది నేను, దేవుని స్తోత్రం చెబుతానంటే అతను అన్నాడంట,
అయ్యా నేను పుట్టిన కానించి నేను వెళ్తున్నాను, పుట్టిన కానించి పోతున్నాను, మరి ఇంతవరకు నేను రూపాయి కూడా దేవునికి కట్ల. మరి నువ్వు ఒక్కసారి ఇంజక్షన్ చేసి టాబ్లెట్ ఇచ్చినందుకు 2000 ఫీజు అయింది. 2000 కట్టమన్నా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అయ్యా అన్నాడు. చూశారండి, అదే మనం ప్రతి ఒక్కటి అన్ని చేయాలని అంటే మనిషి వల్ల అది అవుతుందా? అవదు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. నువ్వేం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి, కానీ నీలో అవిశ్వాసం అనేది రాకూడదు. ఇక్కడ ఆయనతో చెబుతున్న విషయం చూడండి. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి చూపించి, ఏంటి నా ఇగో చేతి వేళ్ల గాయాలు, తర్వాత పక్కన పొడిచిన గాయం, అందులో వేలు పెట్టి చూడు తోమా అన్నప్పుడు, అప్పుడు ఎన్ని చూసి అప్పుడు ఏమంటాడో, నా దేవా నా ప్రభువా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. నువ్వేం చేసావు తోమా? చూసి ఆయన కాదో అని నువ్వు నన్ను ఏం చేసినావు? నమ్మాను. అయితే నేను ఉన్నవాడును అనువాడును, నేనున్నాను, సజీవుడుగా నేనున్నాను అని నన్ను చూడకుండా నమ్మేవారు ఎవరో వారు ధన్యులు. ఇదిగో దేవుడు ప్రతి ఒక్కటి చూస్తుండో. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టారు, ఆయన ఉన్నారు, ఆయన ద్వారానే పరలోకం అని ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. అలా నమ్మిన వారే ఎవరో ధన్యులు అని చెబుతున్నారు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్టును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్టును ఇవి రాయబడెను. చూచారండి, ఆయన చేసిన సూచక క్రియలు ఇవన్నీ కూడా అనేకమైన ఇతర సూచక క్రియలు ఈ గ్రంథమందు అయితే రాయబడలేదు. కానీ ఈ గ్రంథమందు రాయబడినది ఏమిటి అని అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు ఇవి రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు ఎవరో? దేవుని కుమారుడు అని నువ్వు నమ్మాలి. ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఈ రోజున కుటుంబంలో స్త్రీ విశ్వాసం కలిగి ఉండదు, పురుషుడు విశ్వాసం కలిగి ఉండదు. ఇంకా పిల్లలు ఎలా కలిగి ఉంటారు? ఏదైనా నువ్వు ప్రభుతో చెప్పుకునే విధంగా ఉన్నావా, లేకపోతే నువ్వు అవిశ్వాసంగా ఉన్నావా, విశ్వాసం కలిగి ఉన్నావా, ఏ విధంగా నువ్వు కలిగి ఉన్నావో నువ్వే పరీక్షించుకో. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాత్రే వస్తే, ఈ లోకమే నువ్వు ఈ లోకాన్ని విడిస్తే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరు చెప్పినా ఏది చెప్పినా వాక్యానుసారంగా ఉందా లేదా, ఈ వాక్యం నన్ను పరలోకం చేస్తుందా లేదా అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, పరిశోధించాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక చెల్లిస్తూ మాట ముగిస్తున్న అందరికీ వందనాలండి.